విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 1 మే 2024 రోజున దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది. మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముందు చూసుకోండి. ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటానో అప్పుడు మీ జాతకంలో దేవగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే 100% దొరకాల్సిన ప్రభావం లోపల మీకు 70% 60% అయితే దక్కుద్ది. జాతకంలో దేవగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే, జాతకంలో దేవగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుక ఉన్నట్లయితే, మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుక ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీ చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అలాంటి దేవగురు బృహస్పతి 1 ఇయర్ వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావం కూడా పడుతుంటది. కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా చాలా మంది అంటుంటారు దేవగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు. చాలా అవసరం, అంత ఇంత కాదు, చాలా అవసరము. మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి, అలాగే జీవితం లోపల భుక్తి కావాలన్నా కూడా గురువు కావాలి. గురు జ్ఞానకారకుడు, గురు సంతానకారకుడు, గురు విద్యాకారకుడు, గురు భాగ్యకారకుడు, గురు పెళ్లి కారకుడు, గురు ధనకారకుడు, గురు యోగకారకుడు, గురు అన్ని కారకుడు. కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు, దేవుడు అంటే దేవగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు. ఆ శాస్త్రం చెప్పిన మాట అయితే ఉంది. కాబట్టి దేవగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము. ఒకవేళ దేవగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోయినట్లయితే నేను ఇతపూర్వం కూడా కొన్ని రాశులు అంటే ఇతపూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. గురు బలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి. అది వీడియో మీరు ఫాలో అవినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని. గురు బలం ఉంటే జాతకునికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి అది కావాలన్నా కూడా గురు అనుగ్రహం కూడా ఉండాల్సిందే. అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులే చేయగలుగుతారు, లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు. ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి ప్రభావం ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా అయితే మీకోసం ఉండబోతుంది. ఒక రకంగా కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి నక్షత్ర పరివర్తన కనుక గమనించినట్లయితే కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం అలాగే మృగశిర నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రత్యేకంగా మకర రాశి వారికి కొన్ని అద్భుతాలు రాబోయే రోజులు చేయబోతున్నాయి. ఒక రకంగా అంటే అద్భుతం అంటే ఎప్పుడు మన అనుకూలంగా జరగాయండి. అద్భుతాలు అంటే మనం ఏదో అనుకుంటాం తప్ప మనము ఇక చాలా జీవితం లోపల చమత్కారాలు జరుగుతున్నాయి కాదండి. అద్భుతం అంటే ముందేం తెలుసుకోండి, పూర్వం మనం ఎప్పుడు అలాంటి విషయాల గురించి ఆలోచించలేని స్థితిలో రాబోయే రోజుల్లో మన జీవితం లోపల జరగబోతున్నాయి. అవి మంచి కూడా అవ్వవచ్చు, చెడు కూడా అవ్వవచ్చు.
కాబట్టి దాని విషయం పట్ల కాస్త మీరు జాగ్రత్తగా ఊహించుకోవాలంటే మీ జాతకంలో దేవగురు బృహస్పతి ఏ స్థితిలో ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడా, లేకపోతే రాహుకేతుతో సంబంధం కనుక కలిగి ఉందా, అలాంటి కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఒక నార్మల్ కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి రాబోయే రోజుల్లో దేవగురు బృహస్పతి రాశి నుంచి పంచమ స్థానంలో గోచరం అయితే జరగబోతుంది. విద్యా బలం, బుద్ధి బలం, ధన బలం, కీర్తి బలం, అదే రకంగా స్థాన బలం, అదే రకంగా ఒక రకంగా ఏంటంటే వ్యాపార బలం రాబోయే రోజులు మకర రాశి వరకు అయితే పెరగబోతుంది. ఎవరైతే ప్రేమ జీవితం లోపల ప్రేమ జీవితాన్ని వివాహం వరకు తీసుకెళ్లాలని అనుకుంటారో అలాంటి మకర రాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా అనుకూలమైన యోగ స్థితి అయితే కనబడుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే కొత్త ప్రేమ సంబంధం కూడా రాబోయే రోజుల్లో మకర రాశి వారికి మళ్ళీ కలిగే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ పరంగా ఏదైనా ముందు నుంచి ఇబ్బందులు కనుక నడుస్తున్నట్లయితే, కుటుంబ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే, ఆస్తుల గురించి కావచ్చు, వాట్ ఎవర్ దట్ ఏదైనా కారణాల వల్ల కనుక ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవి కుటుంబం నుంచి కాస్త సంబంధాలు చాలా బాగా కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మకర రాశి వారికి. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మకర రాశి వారికి పంచమ స్థానంలో ద్వాదశాధిపతి, అదే రకంగా తృతీయాధిపతి అయి ఉండి పంచమ స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల హాబీస్ రాబోయే రోజుల్లో కొత్త క్రియేటివిటీ నేర్చుకోవాలని ఒక హాబీస్ అయితే మీ జీవితం లోపల పెరగబోతున్నాయి. అంటే పూర్వం మీరు నేర్చుకోలేని స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా నేర్చుకోగలుగుతారు అని బుద్ధిమత్తని చాలా ఎక్కువగా ఉపయోగించడం వల్ల వ్యక్తిత్వ జీవితంలో కూడా చాలా పరివర్తన అనేది తప్పకుండా జరిగి తీరుతుంటాయి. అని ప్రేమ జీవితంలో ముందు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక నడుస్తున్నట్లయితే, ఒకవేళ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ సాల్వ్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. దేవగురు బృహస్పతి 5వ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల, అదృష్ట సహకారం తోడుగా ఉండడం వల్ల మకర రాశి వారికి కొన్ని విషయాల లోపల అనుకున్న పని సాటిగా ముందుకెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. అనుకున్న పని ఏంటంటే కొందరు చాలా మంది జాబ్ కోసం ప్రయత్నించుతుంటారు, అది సమయానికి అవ్వద్ది, సమయానికి అవ్వదు. ఇంటర్వ్యూ పాస్ అయినా కూడా అటు నుంచి మనకి ఇలాంటి రకమైన రెస్పాన్స్ లేకపోవడం వల్ల కాస్త మనసులో ఒక రకమైన దిగులు అయితే ఉండి తీరుద్ది. అలాంటి విషయాల లోపల అదృష్ట సహకారం కనుక తోడుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ మనకు ఆన్సర్ తెలుసుద్ది, మనం ప్లస్ మైనస్ అని మనకు అర్థం అవుద్ది. అని అదృష్ట సహకారం తోడుగా ఉండడం వల్ల గురు బలం పంచమ స్థానంతో 9వ భావం సంబంధం ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా అంటే మీ నాన్నగారు కావచ్చు, మీ తాతయ్య గారు కావచ్చు, మీ గురువు గారు కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి కొన్ని సలహాలు సూచనలు కనుక మీరు తీసుకున్నట్లయితే కొన్ని విషయాల లోపల మీరు అనుకూలమైన రిజల్ట్ తప్పకుండా మీరు పొందగలుగుతారు. గురు సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఇది మకర రాశి వారికి ఆర్థిక క్షేత్రాల లోపల కొన్ని ఇబ్బందులు తగ్గబోతున్నాయి. ఆర్థిక క్షేత్రాల లోపల కొన్ని ఇబ్బందులు మకర రాశి వారికి రాబోయే రోజుల్లో తగ్గబోతున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు కి ఆర్థిక క్షేత్రంలో మకర రాశి వారికి రాబోయే రోజుల్లో మీరు చేసిన ప్రయత్నం, మీరు చేసిన కృషి అటుపక్క నుంచి మీకు లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంది. లాభాలు కూడా అదే విధంగా మీ అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి మకర రాశి వారికి. కొత్త ఫ్రెండ్స్ సర్కిల్ రాబోయే రోజుల్లో క్రియేట్ కాబోతుంది. ఫ్రెండ్స్ సర్కిల్ లోపల కొన్ని శుభవార్తలు కూడా కలగబోతున్నాయి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, వాళ్ళ పెళ్లి యోగం కావచ్చు, వాళ్ళ జీవితం లోపల కొన్ని శుభకార్యాలు తప్పకుండా జరిగి తీరుతుంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్థిక క్షేత్రాల లోపల ఏదైనా కొత్త బిజినెస్ చేద్దామని అనుకున్నట్లయితే మీరు కూడా తప్పకుండా చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అని కొత్త వ్యాపారం మొదలుపెట్టి ఏదైనా పార్ట్నర్తో కనుక ఏదైనా చేద్దాం అనుకున్నట్లయితే అలాంటి స్థితి లోపల జాతకంలో కొన్ని స్థితిలు చూసుకొని మీరు చేయడానికి మీరు ప్రయత్నించండి. గురు 9వ దృష్టి మీ రాశి పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే వ్యక్తిత్వం లోపల కొన్ని పరివర్తనలు తప్పకుండా జరగబోతున్నాయి. ఇక్కడ వ్యక్తిత్వం లోపల పరివర్తన అంటే ఏంటి ముందు తెలుసుకోండి. పూర్వం చాలా లేజీగా ఉండి చేయడానికి చాలా బద్ధకం వద్దు అనిపిస్తుండే, రాబోయే రోజులు అలా కాదు. వ్యక్తిత్వం లోపల అగ్గి మంట కలగడం వల్ల అరే మనం చేయాలి, మనం చేయలేకపోతే ఇంకా మనకి విలువ ఉండదు, అలాంటి స్థితి రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల కలగబోతుంది. అంటే ఒక రకంగా ఏంటంటే మీ విలువ మీరు పెంచుకోవడానికి చాలా ప్రయత్నం అయితే రాబోయే రోజుల్లో చేయబోతున్నారు. ఇది మంచి విషయం, దీనిలో ఎలాంటి తప్పు కాదు. కానీ ఎప్పుడు తెలుసుకోండి, జీవితం అన్నాక కొన్ని విషయాల లోపల పరిస్థితులు మన ప్రతికూలంగా ఉంటుంటాయి. దాన్ని ఎదుర్కోవాలంటే మన బుద్ధిమత్త, అదే రకంగా కొందరి సహకారం తప్పకుండా అవసరము. ఎలాంటి పరిస్థితుల్లో మనుషుల్ని ఎప్పుడు మీరు కోల్పోకండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి అవసరం జీవితం లోపల తప్పకుండా ఉండి తీరుద్ది. అలా ఎప్పుడు అనుకోకండి మన జీవితం లోపల ఈ వ్యక్తి అవసరం అయిపోయింది, ఇక మనకి ఇలాంటి వ్యక్తితో సంబంధం లేదని అస్సలు అనుకోకండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి అవసరం మన చనిపోయే వరకు తప్పకుండా ఉండి తీరుతుంటది. అది మనం కేవలం అంటే అహంకారంలో మాట్లాడిన మాట వల్ల కొన్నిసార్లు మన ఇబ్బందులు అవుతుంటే తప్ప ఇలాంటి విషయాల లోపల మన అహంకారం ఎప్పుడు పని చేయదు. ఎవరైతే అమ్మాయిలు పెళ్లి అవ్వలేదో అలాంటి జాతకులకి పెళ్లి యోగం అయితే గోచర సమయం లోపల కనబడుతుంది. సంతాన యోగం కూడా ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువ అయితే కనబడుతుంది.
ప్రత్యేకంగా ఎప్పుడైతే దేవగురు బృహస్పతి చంద్రుని నక్షత్రంలో ప్రవేశించుతాడో, అంటే రోహిణి నక్షత్రంలో ప్రవేశించుతాడో, ఆ టైం లోపల పెళ్లి యోగం చాలా ప్రబలంగా అయితే ఈ మకర రాశి వారికి కనబడుతుంది. అని ఎవరైతే విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నారో, విదేశాల నుంచి ఏదైనా సంబంధం పెట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాంటి జాతకులకి, అలాంటి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కగా చాలా అనుకూలమైన రిజల్ట్స్ అయితే ఈ ప్రారంభ సమయం లోపల మీకైతే మొదలు కాబోతున్నాయి. కాబట్టి మకర రాశి వారు టైంని వేస్ట్ చేయకుండా మీ కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, కెరీర్ గ్రోత్ చేయడానికి ప్రయత్నించండి. కెరీర్ మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది. ఈ 1 ఇయర్ ఏదైతే ఉందో, ఈ 1 ఇయర్ లోపల సమయం అస్సలు కోల్పోకండి. ఈ 1 ఇయర్ ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో మీ జీవిత భాగ్యోదయం కూడా అలాగే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉంటాయో గోచర గ్రహం ఆనందంగా అయితే ఉండబోతున్నాయి. ఇక మీ జాతకంలో దేవగురు బృహస్పతి బలం ఎంత ఉందో దాని అనుసారంగా గోచరం లోపల దేవగురు బృహస్పతి ఫలితాలు అయితే ఇస్తుంటాడు. గురు బలం తప్పకుండా ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. నేను పూర్వం కూడా కొన్ని విషయాల లోపల చెప్పాను, గురు బలం ఎలా పెంచుకోవాలని. మన ప్లేలిస్ట్ లోపల వెళ్ళండి, గురు బలం అని ఒక టైప్ చేయండి. అక్కడ మీకోసం గురు బలం ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో మీరు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకొని గురు బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః.